అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ. అందరూ అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ. 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 పరమందు సెరాపులు ఎగురుచున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని చప్పట్లు పొగడుచున్నారు. అందరూ పరమందు తెరాపులు ఎగురుచున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడుచున్నారు. అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ. అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ. అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ. నింగినేలా నిన్ను కూర్చి పాడుచున్నది, సమస్తము మనసారా మృక్కుచున్నది. నింగినేలా నిన్ను కూర్చి పాడుచున్నది, సమస్తము మనసారా మృక్కుచున్నది. అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ. 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 ఘనమైన సంగవధు కొనియాడుచున్నది, ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది. ఘనమైన సంగవధు కొనియాడుచున్నది, ఘనత ప్రభావం యేసునకే చెల్లించుచున్నది. అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ. 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 హల్లెలూయా. మంచిదండి, చక్కని విషయాలు, దేవుని వాక్యాలు, నైతిక విలువతో దైవిక సూత్రాలు మనకు తెలియపరిచినటువంటి నేర్పించిన దైవ సేవకులు రెవరెండ్ బాలరాజయ్య గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారి ఫ్యామిలీతో కూడా మన దగ్గరికి వచ్చి రోజు మనతో పాటు పాలు పొందటానికి, అలాగే నెహెమియా పాస్టర్ గారు కూడా మన మధ్యలో ఈరోజు ఉండటం ఎంతో దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన వారందరికీ కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే వారందరికీ దేవునికి మహిమ, అలాగే వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.
అంత మాత్రం కాకుండా ఈరోజు ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. సంఘం అంతా కలిసి ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. సంఘం అంతటి కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయాలి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు వచ్చిన చిన్నలు పెద్దలందరికీ కూడా యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయం ఎక్కువైంది కనుక ప్రార్థన చేసి మనం ఆశీర్వాదం తీసుకుని ముందుకు వెళ్దాం. అలాగే ఈ సైడ్ వాటర్ ఉన్నాయండి, సందులోంచి ఇక్కడే మీరు చేతులు కడుక్కొని భోజనాలకు వెళ్ళాలి మీకు మనవి చేస్తామని. ఎవరు కూడా వెళ్ళొద్దు, అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి మీ అందరూ కూడా మనవి చేస్తూ చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. అలాగే వాగ్దానాలు ఉన్నాయి, ఎవరైతే రాత్రి ప్రార్థనలు తీసుకోలేదో వారు వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు కూడా తీసుకోవాలి. క్యాలెండర్లు కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా క్యాలెండర్ కూడా తీసుకుని వెళ్ళాలి మనం చేస్తూ చివరి ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా గారు వచ్చి ప్రార్థన చేస్తారు, దైవజనులు ఆశీర్వాదం ఇస్తారు. స్తోత్రములయ్యా. గత సంవత్సరం నుంచి తండ్రి ఈ సంవత్సరం కాచి కాపాడిన దేవా మీకు వందనాలు స్తోత్రములయ్యా. నూతన సంవత్సరంలో తండ్రి ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. మీ యొక్క దాసుని నిలబెట్టుకునే తండ్రి ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి దేవా మేము ఏ విధంగా జీవించాలని తండ్రి చక్కగా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. ఎసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు స్తోత్రములయ్యా. అవును తండ్రి దేవా మేము మాలో ప్రేమ కలిగి ఉండటకు సహాయం దయచమని, దీన మనసు మేము కలిగి ఉండటకు సహాయం దయచమని అడుగుతున్నాం తండ్రి దేవా స్తోత్రములయ్యా. ఎసయ్యా ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి దేవా మేము తండ్రి నూతన పరచబడటకు మీరు సహాయం దయచమని అడుగుతున్నాం తండ్రి దేవా స్తోత్రముల ప్రభా. నూతనమైన తీర్మానాలతో దేవా ఈ యొక్క నూతన సంవత్సరం అంతా తండ్రి గడపడానికి మీరు సహాయం దయచమని అడుగుతున్నాం తండ్రి దేవా స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్కరి పేరున తండ్రి మీరు ఆశీర్వించి దీవించమని అడుగుతున్నాం తండ్రి దేవా. వాళ్ళు ఇచ్చిన తండ్రి దేవా ప్రతి ఒక్క చిన్న కానుకలు తండ్రి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి దేవా స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి పాస్టర్ గారిని తండ్రి అలాగే సంఘమంతని మీరు దీవించి ఆశీర్వదించమని దేవా. నన్ను మమ్మల్ని మీరు కృపలో భద్రపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కృపయు సమాధానమును అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడైయుండును గాక. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్తముల్ ఈ మాహి మీద కృమ్మరించుము దేవా. క్రమర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. మీరందరూ కూడా ఈ పక్కన చేతులు కూడా అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి, ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళకూడదు, ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలి మీకు మనవి చేస్తూ ఉన్నాను.